అయిన పెళ్ళం తింగరి మొగుడు. అనగనగా గోదావరి తీరాన ఉన్న ఒక అందమైన గ్రామంలో రంగయ్య, సుబ్బమ్మ అనే దంపతులు ఉండేవారు. రంగయ్య చాలా మంచివాడు, కష్టపడేవాడు. కానీ అతనికి ఒక పెద్ద బలహీనత ఉండేది. ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మేసేవాడు. అందుకే ఊర్లో వాళ్ళు అతన్ని తింగరి రంగయ్య అని పిలిచేవారు. సుబ్బమ్మ మాత్రం చాలా తెలివైనది. ఇంటి ఖర్చులు, వ్యవసాయం, పశువులు సంరక్షణ అన్ని చక్కగా చూసుకునేది. భర్తను ఎంత ప్రేమించినా అతని అమాయకత్వం వల్ల తరచూ ఇబ్బందులు పడేది సుబ్బమ్మ. ఒకరోజు ఊరికి ఒక వ్యాపారి వచ్చాడు. అతని దగ్గర ఒక కోడి ఉంది. ఈ కోడి చాలా ప్రత్యేకమైనది. ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది అని ఊరంతా ప్రచారం చేశాడు. రంగయ్య ఆ మాట విని ఆశ్చర్యపోయాడు. అయ్యా, ఎంత ధర అని అడిగాడు. 10,000 రూపాయలు అని అన్నాడు ఆ వ్యాపారి. కోడి. రంగయ్య తన పొదుపు డబ్బంతా ఇచ్చి కోడిని కొనుక్కున్నాడు. ఇంటికి వచ్చి, సుబ్బమ్మ, ఇక మన కష్టాలన్నీ పోయినట్టే. ఈ కోడి రోజు బంగారు గుడ్లు పెడుతుంది అని చెప్పాడు. సుబ్బమ్మ నవ్విందప్పుడు. బంగారు గుడ్లు పెట్టే కోడిని అతనెందుకు అమ్ముతాడు అని అడిగింది రంగయ్యను. అప్పుడు రంగయ్య కంగారు పడ్డాడు. మరుసటి రోజు కోడి సాధారణ గుడ్డే పెట్టింది. అది తెలుసుకొని రంగయ్య బాధపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత ఊర్లో జాతర వచ్చింది. అక్కడ ఒక మాంత్రికుడు పెద్దగా అరుస్తూ, నా దగ్గర మాయా రాయి ఉంది. ఈ రాయిని ఇంట్లో ఉంచితే డబ్బు వర్షంలా కురుస్తుంది అని అన్నాడు. రంగయ్య మళ్ళీ నమ్మాడు. ఆ రాయి కోసం రంగయ్య అప్పు చేసి మరీ ఆ రాయిని కొనుక్కున్నాడు. సుబ్బమ్మ అడిగింది, ఇది నిజమైతే అతను ఎందుకు పేదవాడిలా తిరుగుతున్నాడు అని అడిగింది. రంగయ్య దగ్గర అప్పుడు సమాధానం లేదు. వారం రోజులైనా డబ్బు రాలేదు. మళ్ళీ మోసపోయానని తెలిసి సిగ్గుపడ్డాడు. అయినా రంగయ్య మారలేదు. ఒకరోజు దొంగ వ్యాపారి గ్రామానికి వచ్చి, నా దగ్గర మాయా విత్తనాలు ఉన్నాయి. ఇవి నాటితే 1 నెలలో బంగారు పండ్లు కాసే చెట్టు వస్తుంది అన్నాడు. రంగయ్య మళ్ళీ నమ్మి డబ్బు ఇచ్చి విత్తనాలు కొనేశాడు. సుబ్బమ్మ వాటిని చూసి నవ్వింది. సరే, నాటుదాం. కానీ ముందు ఒక మూలలో మాత్రమే నాటుదాం. 1 నెల గడిచింది. చిన్న ముక్కలు మాత్రమే వచ్చాయి. బంగారు పండ్లు ఏమీ కనిపించలేదు. మళ్ళా రంగయ్య నిరాశపడ్డాడు. ఒకరోజు సుబ్బమ్మ తన భర్తకు మంచి పాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. ఆమె ఒక చిన్న పెట్టె తీసుకొని దానిపై అద్భుత ధనపెట్టె అని రాసింది. రంగయ్య అడిగాడు, ఇది ఏమిటి అని. ఇందులో 1 రూపాయి వేస్తే ఉదయానికి 10 రూపాయలు అవుతాయని అన్నది. రంగయ్య ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి 1 రూపాయి వేశాడు. సుబ్బమ్మ రహస్యంగా 9 రూపాయలు వేసింది. ఉదయం లేచి చూసేసరికి అందులో 10 రూపాయలు కనిపించాయి. రంగయ్య ఆనందంతో ఎగిరిపోయాడు. మరుసటి రోజు 100 రూపాయలు వేశాడు. ఈసారి సుబ్బమ్మ ఏమీ వేయలేదు. ఉదయం చూసేసరికి పెట్టెలో అదే 100 రూపాయలు ఉన్నాయి. అరే, డబ్బు పెరగలేదే అని ఆశ్చర్యపోయాడు. సుబ్బమ్మ నవ్వుతూ, నువ్వు ఎంత సులభంగా నమ్ముతావో అని చూపించడానికి నేనే ఇలా చేశాను. ఎవరో చెప్పారని నమ్మడం కాదు, ఆలోచించి ప్రశ్నించి నిజం తెలుసుకొని నమ్మాలి అని అన్నది సుబ్బమ్మ. రంగయ్య తన తప్పు అర్థం చేసుకున్నాడు. అప్పటి నుండి ఏదైనా కొనే ముందు సుబ్బమ్మను అడిగేవాడు. వ్యాపారం చేసే ముందు లెక్కలు వేసేవాడు. ఎవరి మాటైనా గుడ్డిగా నమ్మకండి, ఆలోచించేవాడు. కొన్ని సంవత్సరాలలో వారి పొలం బాగా పండింది. అప్పులు తీరాయి. ఇంట్లో సంతోషం పెరిగింది. ఆ రోజు గ్రామ పెద్దలు రంగయ్యను చూసి, ఏమయ్యా, ఇప్పుడు చాలా తెలివిగా మారిపోయావే అని అన్నారు. అప్పుడు రంగయ్య నవ్వుతూ, ఇది నా తెలివి కాదు, నా పెళ్ళాం తెలివి సుబ్బమ్మది. నేను చేసిన తప్పులన్నీ సహనంగా సరిదిద్దింది అని అన్నాడు. సుబ్బమ్మ చిరునవ్వుతో భర్త వైపు చూసింది. అలా తెలివైన పెళ్ళాం, తింగరి మొగుడు కలిసి జీవితాన్ని ఆనందంగా జీవించారు. ఈ కథలో నీతి ఏమిటంటే, ప్రేమతో చెప్పిన మంచి సలహా జీవితాన్ని మార్చగలదు. తెలివి ఉన్న జీవిత భాగస్వామి కుటుంబానికి గొప్ప సంపద.